మనం నిజాయితీ పరులైతే అవతల వాళ్ళని వేలెత్తి చూపించాలి. మనం అవినీతి చేయకుండా ఉంటే, మనం మంచి పనులు చేస్తూ ఉంటే అవతల వాళ్ళని మీరు తప్పు చేస్తున్నారు అనే విమర్శించే నైతిక హక్కు మీకుంటుంది. మీరు తప్పు చేస్తూ మీ పరిపాలనలో అడ్డగోలు విక్రయాలు చేస్తూ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతూ ఒక టైమింగ్స్ లేకుండా విచ్చలవిడిగా మద్యాన్ని ఉదయం 5 గంటల నుండి రాత్రి 12 గంటలు 1 గంట వరకు నడుపుతూ రూల్స్ను అతిక్రమిస్తుంటే మీరు లిక్కర్ కేసు గురించి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుంది అని ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో రైల్వే స్టేషన్కి సమీపంలో ఒక మద్యం షాపు ఉదయం 5 గంటల నుండే ఓపెన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అభినయ్ రెడ్డి గారు హుటాహుటిన ఆ మద్యం షాపు దగ్గరకు రావటం జరిగింది. తిరుపతిలో ఎమ్మెల్యే ఉన్నారు, మున్సిపల్ అధికారులు ఉన్నారు, ఎక్సైజ్ అధికారులు ఉన్నారు. వీళ్ళెవరికీ తెలియకుండా ఉదయం 5 గంటలకే మద్యం షాపులను ఎందుకు ఓపెన్ చేస్తారు? వీళ్ళ ప్రమేయం కూడా వెనకాల ఉందా అనేది ఖచ్చితంగా అనుమానించాల్సిన విషయం. ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకపోతే, ప్రభుత్వం యొక్క అండదండలు లేకపోతే ఏ మద్యం షాప్ అయినా రూల్స్కు అగైనెస్ట్గా ఉదయం 5 గంటల నుండి మద్యాన్ని ఓపెన్ చేస్తారా? అది కూడా పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుపతిలో ఏదైతే యాత్రికులంతా రైల్వే స్టేషన్కి వస్తారో దగ్గరలోనే విష్ణు నివాసం ఉంది. విష్ణు నివాసం మరియు సత్రాలు ఉన్నాయి. ఇక్కడ సత్రాల దగ్గరికి, విష్ణు నివాసం దగ్గరికి యాత్రికులంతా వస్తారు. రైల్వే స్టేషన్, విష్ణు నివాసం, సత్రాలు, బస్టాండు అన్నీ దగ్గరలోనే ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో మద్యాన్ని విచ్చలవిడిగా ఉదయం 5 గంటల నుండి అమ్మిస్తుంటే, మద్యం షాపులు ఉదయం 5 గంటలకే తెరుస్తుంటే తిరుపతి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి గారు హుటాహుటిన ఆ షాపు దగ్గరకు రావడం జరిగింది. ఏమయ్యా, మీరు ఏం చేస్తున్నారు? పవిత్ర పుణ్యక్షేత్రంలో మీరు చేసే పనేంటి? మద్యం షాపులు ఎన్ని గంటలకు ఓపెన్ చేయాలి, ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి? ఉదయం 5 గంటలకి మీరు ఎందుకు షాపు ఓపెన్ చేశారు? ఇది తప్పు కదా? మీ ఓనర్ ఎవరు? ఇవన్నీ కూడా భూమన అభినయ్ రెడ్డి గారు వాళ్ళని నిలదీయటం జరిగింది. తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో కూటమి ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారిస్తూ మద్యాన్ని యాత్రికులకు కూడా విక్రయిస్తుంటే యాత్రికులు తిరుమల కొండపైకి వచ్చి ఇక్కడే మద్యం తాగుతుంటారు. ఇక్కడే మద్యం తాగుతూ వాళ్ళు రైలుకి వాళ్ళ ఊర్లకి వెళుతుంటారు. ఇది పవిత్ర పుణ్యక్షేత్రం అనుకున్నారా, లేకపోతే మద్యాన్ని ఏరులై పారిస్తున్న మద్యం అడ్డా అని అనుకుంటున్నారా అని నేను ఈ వీడియో ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ వైసీపీ ప్రభుత్వంపై తప్పులు పడతారు. వైసీపీ ప్రభుత్వంలో స్కామ్ జరిగిందంటారు. 3,600 కోట్లు అవినీతి జరిగిందంటారు. నిన్న కోర్టులో ఆ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు, ఏవయ్యా 3,600 కోట్లు ఎక్కడ జరిగింది చూపించండి. 2018, 2019కి మీ ప్రభుత్వ ఆదాయం మద్యం ద్వారా ఎంత వచ్చింది? 2023, 24లో వైసీపీ ప్రభుత్వంలో మద్యం ఆదాయం ఎంత వచ్చింది అని అంటే 2014 నుండి 2019 వరకు 18, 19కి లెక్కలు తీస్తే 16,000 కోట్లు టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఆదాయం ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 2023, 24లో 24,000 కోట్లు ప్రభుత్వ ఆదాయం ఉంది. మరి 3,200 కోట్లు ఎక్కడ నష్టం వచ్చింది అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు సిట్ను, సిఐడిని ప్రశ్నించడం జరిగింది. ఆధారాలు చూపించండి. మీరు ఎక్కడ 3,200 కోట్లు నష్టం జరిగిందని అంటున్నారో ఆధారాలు చూపించండి అంటే వాళ్ళు ఆధారాలు చూపించరు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో విచ్చలవిడిగా లిక్కర్ స్కాములో ఎలాగైనా వైసీపీ నాయకులను ఇరికించాలి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసి ఆయన్ను జైలుకు పంపాలి అనే ఉద్దేశంతో మద్యాన్ని ఏరులై పారిస్తూ మీరు అవినీతి చేస్తూ అవతల ప్రభుత్వం అవినీతి చేసిందని వేలెత్తి చూపించే నైతిక హక్కు మీకు ఎక్కడుంటుంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.